హలో సార్. వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుందండి? హలో పూర్ణచంద్రరావు. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. హలో సార్ వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుంది. గో హెడ్ సార్, గో హెడ్. చెప్పండి. పూర్ణచంద్రరావు, సార్. ఇప్పుడు ఈ స్కూల్లో జరిగింది కానీ వల్ల చూస్తుంటే యా అసలు ఎంత సంతోషం వేసిందంటే నిజంగా వల్ల నిజంగా స్టూడెంట్ అంటే మీరే అనిపించింది అది. థ్యాంక్ యూ సార్. అట్లా కాదు, అసలు చూస్తుంటే ఇన్నిసార్లు మామూలుగా చూస్తున్నాం తప్ప నీకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ కానీ అవన్నీ ఎలా అసలు ఇట్లా ఎంత డెవలప్ చేసుకున్నాం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. నేను మీ స్టూడెంట్ సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మన బీజం పడింది అక్కడ సార్. అక్కడ రూట్ అక్కడ స్టార్ట్ అయింది సార్. యాక్చువల్ గా స్టూడెంట్ అయిన సరే, ఇది స్టూడెంట్ అప్పుడు ఎక్కడ నీ చదువు నువ్వు తప్ప. అవును సార్. అయితే ట్యూషన్కి వస్తే ఆ పుస్తకం తీసి కూర్చునేవాడు తప్ప నువ్వు చదువుకుంటా. అవును సార్. కనీసం అసలు పక్క వాళ్ళతో మాట్లాడటం కానీ ఏది లేదు అసలు నీకు అప్పుడు. అవును. అది ఇంత అసలు ఎట్లా డెవలప్ చేసుకున్నావు అనేది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. అది చిన్నప్పటి నుంచి రావాలి కదా అదంతా. అవును సార్. అంటే చిన్నప్పుడు అంటే అట్లా ఉండేవాడిని కానీ తర్వాత అంటే ఎక్కడ మాట్లాడింది ఏం లేదులే కానీ రీసెంట్ గా బాపట్ల కాలేజ్కి వెళ్ళినప్పుడు మాట్లాడాను. దాని ముందు కూడా ఏం తెలియదులే కానీ నాకు సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ అంటే దాంట్లోనే మాట్లాడుతుంటాను కాబట్టి మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి. అవే తీసుకెళ్ళి నేను ప్రజెంట్ చేశాను. యాక్చువల్ చెప్పాలంటే అందరు సార్లు చెప్పిన దగ్గర జీవిత పాఠాలు ఉన్నాయి కరెక్ట్ చెప్పాలంటే. అవే నేను అక్కడ ఇచ్చేసాను. లెసన్స్ తో పాటు ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నాను మీ దగ్గర. అవే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి చెప్పాలంటే ప్రతిదీ నేను అక్కడ ఏం చెప్పాను అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను లైఫ్ లో. కాబట్టి నేను అవన్నీ మళ్ళీ తిప్పి అక్కడ చెప్పేసేయగలిగాను అనమాట. అసలు మెయిన్ అదే గొప్పతనం. అది ఇంప్లిమెంట్ చేసిన కొంతమంది ఏంటంటే వల్ల మందే ఉందిలే చదువుకున్నాం అయిపోయింది అనేది రాసి తప్ప. రైట్. గురువుల మీద భక్తి భావన వల్ల నాకు అనిపించింది అది. సార్ ఇంకా యాక్చువల్ చెప్పాలంటే ఆచార్య మాస్టర్ గురించి చెప్పాను సార్. ఆ వీడియో ఇది కట్ అయిపోయింది. దానికన్నా ముందు 7 minutes ఉంది. అదంతా ఏంటంటే నేను ఎక్కడికి పోయినా లైఫ్ లో ప్రతిసారి నా గోల్డెన్ పీరియడ్ గా తీసుకుంటాను. నా 7th 8th 9th 10th తెమ్సోన స్కూల్ నా టెన్యూర్ అనేది గోల్డెన్ పీరియడ్ గా ఉంటుంది నాకు ఎప్పుడు లైఫ్ లో. బాగా ఎంజాయ్ చేశానన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే నేను ఎవరితో మాట్లాడలేదు ఆటలాడలేదు లేదులే గానీ నాకు మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను అక్కడ. ఎంజాయ్ అంటే అది నాలో వేరే ప్రపంచం ఉండేది. అందులో ఎంజాయ్ చేస్తుండేవాడిని ఈ చదువు పరంగా మాత్రమే. సో లైఫ్ లో ఎంసెట్ ఎగ్జామ్ రాసిన, మాస్టర్స్ అయినా, పిహెచ్డీ అయినా ఏదైనా హర్డిల్స్ వచ్చినప్పుడు తెమ్సోన స్కూల్లో ఎలా చదివానో అలా చదివితే నేను ముందుకు వెళ్ళగలను కదా అనే స్టేట్మెంట్ నేను వాడుకొని అన్ని చోట్ల గెలుచుకుంటూనే వచ్చాను నేను. కానీ ఆ మెంటల్ డెవలప్మెంట్ చిన్నప్పటి నుంచే ఉంది. ఉంది సార్, ఉంది. నాకంటే నేను కాన్ఫిడెన్స్ ఎక్కువ. నాకు చెప్తున్నది నేను వెళ్ళగలను, నేను ఏదైనా చేయగలను అనే సెన్స్ నాకు ఎక్కువ ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే ఎవరితో మాట్లాడను కాబట్టి నా గురించి ఎవరు తెలియదు. ఒక్కటి మాత్రం అంతే. ఇంకా నాకు ట్యూషన్ లో గుర్తొస్తుంది. నువ్వు పై గుండి తీసా కనుక్కొని ముందు కూర్చున్నప్పుడు 2 చేతులు పైకెట్టి ఎత్తేవాడు ట్యూషన్ రావటం తోటి. అవును సార్. అవును సార్. కూర్చొని ఏంటంటే చదువుకోవటం నీ సబ్జెక్ట్ తప్ప. అవును సార్. నేను ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ చదువుకునేవాడిని సార్. నేను మీకు ఇంకోటి మీకు చెప్పాను మీ క్లాస్ గురించి. యాక్చువల్ గా నేను అప్పుడు ఎక్కువ చదవాల్సి వచ్చేది. జానకితో కాంపిటీషన్ ఎక్కువ ఉండేది నాకు. ఆ అమ్మాయితో నాకు విపరీతమైన యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో ఎక్కడ ఓడిపోతాం అనే భయంతో నేను టైం ఎక్స్టెండ్ చేసేవాడిని నైట్. అది కూడా రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి వచ్చేదేమో తెమ్సోన ఊళ్ళో నుంచి, నేను వచ్చేది రావూరు నుంచి. డిస్టెన్స్ ఎక్కువ పడుతుంది నాకు నడవడానికి. మార్నింగ్ 20, ఈవినింగ్ 20, 40 minutes కవర్ చేయడానికి నేను నైట్ టైం నా టైం ఎక్స్టెండ్ చేసుకున్నాను. అలా చేయటం వల్ల నాకు నిద్ర వచ్చేస్తుంది స్కూల్లో. అప్పుడు ఏం చేశానంటే మీరేం చేస్తారంటే ఈ ఫార్ములాస్, పిఎస్ ఫార్ములాస్ కష్టం కదా చెప్పేసి చదువుకోమనే వాళ్ళు 15-20 minutes లాస్ట్ లో. అవును, నేను ఎతికాను, అన్ని పీరియడ్లు ఎతికి ఈ పీరియడ్ దొరికింది నాకు చదువుకోమనే పీరియడ్. అప్పుడు నిద్రపోతున్నాయండి బల్ల మీద కొనుక్కొని. మీరు వెళ్తారే ఇవ్వండి లేకుండా అని చెప్పేసి గుడిసా వాసుబాబుకి కానీ రాయుడికి కానీ చెప్పెళ్ళేవాళ్ళు. కరెక్ట్, గుర్తొస్తుంది. చెప్తే వాళ్ళు లేపేవాళ్ళు. నెక్స్ట్ అవర్ రెడీ అయిపోయాడు నేను యాక్చువల్ గా. అలా మీ పీరియడ్ వాడుకోవాల్సి వచ్చింది జానకితో నేను యుద్ధం చేసే టైంలో. అవును, అది కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను వాడుకుని నాలో నేను అవి నన్ను నేను మెరుగుపరచుకోవడానికి అవసరమైన ఆయుధాలు ఇవన్నీ. మీ పీరియడ్ నిద్రపోవడం కూడా ఒకటి. అదే గొప్పతనం. అది అంటే మైండ్ వల్ల కంట్రోల్ లో ఉందనేది ఇప్పుడు అర్థమైపోతుంది. అవును సార్. యాక్చువల్ గా అప్పుడు అంత కాంపిటీషన్ గా తీసుకున్నాను, నేను సీరియస్ గా తీసుకున్నాను. అదే ఆ అమ్మాయి కూడా విపరీతమైన కాంపిటీషన్ వచ్చేది నాతో. అందువల్ల ఒకరికొకరు తగ్గేవాళ్ళం కాదు. నేను ఎక్కడ ఎనబడిపోతాన ఉద్దేశంతో నేను ఆ పని చేస్తా ఉండే. వారానికి ఒకసారి నేను వ్యూహాలు మార్చుకుంటా ఉండేవాడిని అప్పట్లో. అసలు ఎట్లా అంత డెవలప్మెంట్ ఆ ఏజ్ లో ఎట్లా వచ్చి కలిగింది? అది ఎందుకు జరిగిందంటే సార్, చిన్నప్పుడు 3rd class 4th class అప్పుడే నేను ఆంధ్ర వచ్చాను. నేను నార్త్ ఇండియాలో మా నాన్నతో ఆర్మీలో ఉండేవాడిని. 3rd class లో వచ్చాను. వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళు 3rd class లో మాచిరాజు నరసింహరావు మాస్టర్ గారి ట్యూషన్ అదే స్కూల్లో ఆయన సార్ మాకు.
అవును తెలుసు. ఆ సారు మాకు ఈ బ్రహ్మణ కవి పోతన అని సంథింగ్ ఏదో పద్యం చెప్పేవాడు. ఆ పద్యం అనేది నేను తప్ప అందరు చదువుతున్నారు క్లాస్ లో, ఆ, నేను వెనకబడిపోయా. సింపుల్. ఆ, ఆ, ఆ రోజు నాకు అనిపించింది, ఏందబ్బా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను వెనకబడిపోయాను, వీళ్ళందరూ చదువుకున్నారని. విషయం ఏంటంటే వాళ్ళు 2 years నుంచి కాకుండా నేను డైరెక్ట్ థర్డ్ లో జాయిన్ అయ్యా వచ్చి. ఆ, అప్పుడు వాళ్ళు దిద్దుకునేవాడిని. ఆ, అప్పుడు ఆ సార్లు నన్ను కొంచెం కొంచెం అంటే సార్లు మాట్లాడేవారే నీకేం రాదు అంటుండేవాళ్ళు కదా. అప్పుడు నాకు మనసులో కలిగింది, ఇదేంటబ్బా ఆ. నేను ఎట్టున్నాను అని చెప్పేసి అక్కడ పట్టుకున్న పట్టు నేను అది వదిలిపెట్టల తర్వాత అంటే ఇంకా. దీన్ని బట్టి చిన్నప్పటి నుంచే నీకు ఉంది. ఎందుకంటే ఆ తర్వాత అప్పుడు చూస్తే రాణి రైటింగ్ బాగా రాసేది, ప్రతిభా రాణి. అవును. ఆ అమ్మాయి బాగా చదివేది, రాణి అని అనిత అనే అమ్మాయి. ఇట్లా అవును. వాళ్ళందరూ ఏంటంటే అందరిని ఆ, పొగుడుతున్నారు, నన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లా. కనీసం అవును. ఆటల పాటలు కూడా నన్ను ఇద్దరు పిలవట్లా. రావురు వాళ్ళేగా. ఆ అంతా రావురు అండి అప్పుడు. ఆటల అనిత పాటలు కూడా ఏ నన్ను. ఊరు నుంచి రావురులో చదువుతుందిలే ఎప్పుడు అమ్మాయి అంత. ఆ, అవునవును. అంటే మీరు చెప్పేది రాణి గురించి కదా. రాణి అనిత కూడా రావురు కదా. పమిడి అనిత అనే అమ్మాయి రావురు, అది పమిడి సుబ్బయ్య వాళ్ళ అమ్మాయి. అవును. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కదా, వాళ్ళిద్దరు టాపర్స్ చిన్నప్పుడు. అవును. నేను థర్డ్ క్లాస్కి వచ్చినప్పుడు అసలు నాకు ఆలు కూడా రావు, వీళ్ళందరూ ఏమన్నా పద్యాలు చదువుకుంటున్నారు అందరూ. ఆ, నాకు అసలు ఏమి రావు, నేను లాస్ట్ క్లాస్ లో. ఆ, ఆయన ఏం చేశాడంటే అందరిని పొగుడుతా ఉండేవాడు, నన్ను మాత్రం తిడుతుండేవాడు సార్. ఆ, ఆ, ఎట్లా అంటే ఇక మన రైటింగ్ బాగలేదు అది అంటున్నాడు, రాణి రైటింగ్ సూపర్ ఉంది అనేవాడు, నా రైటింగ్ ఏమన్నా బాగలేదు అంటుండేవాడు. అదేలే. అరే బురదలో కోడికి ఎగినట్టుందిరా నీ రైటింగ్ అనేవాడు నన్ను సారు. ఆ, ఆ. అవన్నీ నాకు మనసులో ఉండేవి బాగా. ఎట్లా అంటే చేయాలో చిన్నప్పటి నుంచే నీ మైండ్ డెవలప్ ఆ చేసుకున్నావు అనమాట. చిన్నప్పటి నుంచే నాకు అది ఉంది. వాళ్ళందరిని అదే పొగుడుతున్నాడు, నన్ను పొగడలేదు, సార్ పొగడు నన్ను అనే ఫీలింగ్ నా మనసులో అప్పటి నుంచే ఉంది. అది అట్లా ఉండిపోయింది ఇంక అంతే. అదే డెవలప్మెంట్ పునాది. దాన్ని విత్డ్రా చేసుకోవాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు తగులుతున్నారు కదా కాంపిటీషన్, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తానే ఉండేవాడిని నేను. అదేలే. ఇక అట్లా అని అందులోనే ఉండేవాడిని కాబట్టి పక్క ఫ్రెండ్స్ కూడా నాకు ఎవరు లేరు. ఆ కొద్ది మంది తప్పితే రంగారావు, ప్రసన్న, రాయుడు అది కరెక్ట్ తెలుసు అది. తప్పితే ఎవరు లేరు. వేరే వాళ్ళతో మాట్లాడినా టైం కొలుచుకునేవాడిని. వీళ్ళతో అదేలే. ఎంతసేపు మాట్లాడుతున్నావు, నాకు వచ్చిన ఉపయోగం ఏంది, అలా ఆ, టైంని మనీగా లెక్కేసేవాడిని నేను. ఆహా. అలా లెక్కేయడం వల్ల నాకు నేను అందులోనే ఉండిపోవడం వల్ల నేను అట్లా ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా సరే నా జోన్ లో నేను వచ్చేసాను బయటికి. అంటే మైండ్ డెవలప్ చేసుకున్నావు నీలో నువ్వే. అది ఏందో దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన దాకా కూడా అలా అదే మైండ్ డెవలప్మెంట్. నా 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 జోన్ లో, నా ప్రపంచంలో నేను ఉంటుండేవాడిని. అదే మనసుని కంట్రోల్లో పెట్టుకొని ఆ దాన్ని అది ఆధిపత్యం చిన్నప్పటి నుంచి చేసుకున్నావు అనేది నాకు తెలిసిపోతుంది ఇప్పుడు అది. కాకపోతే వాళ్ళని చూసి మార్కులు పెరిగిన తర్వాత వాళ్ళని చూసి స్వల్పకాలంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతుండేవాడిని, నా మనసులో నేను ఆనందపడుతుండేవాడిని. ఆ, అట్లా నేను తుమ్మసంలో స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు క్వార్టర్లీలో 82 వచ్చింది మార్క్స్ సైన్స్, ఆ, రమణ మాస్టర్ దగ్గర. అదేలే. ఆఫీర్లీ కూడా 82 వచ్చింది నాకు. ఆ, అక్కడ నాకు దొరికింది ఛాన్స్, ఓకే ఫైన్. ఆ తర్వాత ఏమైందంటే ఆఫీర్లు అయిపోయిన వెంటనే బెదర్ల మాస్టర్ నా దగ్గరికి వచ్చేసి నువ్వు ఆ, ఎస్పీఎల్ చేస్తావా అన్నారు. ఆ, అప్పుడే అర్థమైపోయింది, ఓకే ఫైన్, మనం చిన్నగా మనకు ఇక్కడ ఓపెన్ చేసాము మన ఛానల్ అనుకున్నా అప్పుడే నేను. అదేలే. మనకంటూ మన యుగం స్టార్ట్ అయింది ఇక్కడ అనే సెన్స్ వచ్చింది. మళ్ళీ ఆ, పట్టు చేజారిపోద్ది కదా. అదేలే. ఆ మత్తు మరిగిన తర్వాత వదిలేస్తే చేజారిపోద్ది. ఉమ్, ఉమ్. వదలకుండానే వచ్చాను 10th క్లాస్ వరకు. సో అంటే ఆ పట్టుదలే నిన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఇప్పుడు. ఆ, థ్యాంక్ యూ సార్. కానీ ఏదైతే చెప్తున్నా ఆ పట్టుదల వల్ల, లేకపోతే ఇప్పటికి ఆ స్టేజ్ వల్ల నీకు రావటం కష్టం అయ్యేది. అవును సార్, కరెక్టే సార్. తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా వచ్చాయి నాకు చెప్పాలంటే, మీకు తెలియదు. తెలుసు, నాకు తెలుసయ్యా. మీరు అప్పటి ఒకసారి సంగతి. మీరు ఒకసారి నా పైసలు కూడా ఇచ్చారు, 500 రూపాయలు ఇచ్చారు మీరు నాకు ఒకసారి. మీకు బుక్ కొనుక్కోమని. గేట్ నా దగ్గర పైసలు లేవు అప్పుడు, డబ్బులు లేవు. అదేలే. మీరు స్కూల్ నుంచి వస్తా కనిపించి నాకు పైసలు ఇస్తే నేను బుక్ కొనుక్కొచ్చుకున్నాను అప్పుడు 500 రూపాయలు పెట్టి. ఇట్లా ఇవన్నీ ఏంటంటే వచ్చినాయి, ఆర్థికంగా కష్టాలు వచ్చినాయి, కానీ నాకు నమ్మకం ఎక్కువ. నేను ఏది పట్టుకున్నా వెళ్ళిపోతాను కదా ముందుగానే సెన్స్ బాగా ఉండేది నాకు. అంటే ఒకటి ఫైనాన్స్ గా ఏమైనా కష్టాలు వచ్చినాయంటే అవి అనుభవిస్తూనే మైండ్ డెవలప్ చేసుకున్నాం అనేది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అది. వచ్చినాయి కానీ వాటిని ఒక పక్కన పెట్టేవాడిని అంటే. అదే ఓకే అదే ఓకే. అదే గొప్పతనం కదా. ఇప్పుడు ఎవరైనా ఫైనాన్స్ కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చుంటాడు తప్ప అవునవును. మైండ్ డెవలప్మెంట్ కాదు అప్పుడు ఎవరికైనా. అంటే నాకు అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఉండలేదు, యాక్చువల్గా వేరే ఆప్షన్ ఏం లేదు మనకి. ఇంక చెప్పాలంటే సోర్స్ అవును. ఆఫ్ ఇన్కమ్ లేదు అసలు, ఫస్ట్ పాయింట్ మెయిన్ అసలు అది. తెలుసు నాకు. అవన్నీ రావులు చదివేటప్పుడు నీ ఆర్థిక పరిస్థితి అంతా నాకు తెలుసు కదా. అవును సార్, రైట్. ఇప్పుడు నువ్వు డెవలప్ అవ్వచ్చు, కానీ అప్పుడు ఏంటంటే కుటుంబం వల్ల ఏ స్థితిలో ఉంది అనేది వల్ల, నేను ఆ ఊరే కాబట్టి నాకు తెలుసు. అవును సార్. సో అవన్నీ నాకు ఉండే కానీ మనసులో నేను ఎక్కడ ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే అనిపించింది నాకు, ఓకే ఫైన్ అన్ని వచ్చినా కానీ నేను ఎనుగు తిరిగి చూడలేను. నాకు కారణం ఏంటంటే నా చదువే నన్ను నిలబెట్టిందనే కొన్నిసార్లు గర్వపడుతుంటా. ఎందుకంటే చదువుతో పాటు నీ మైండ్ వల్ల గట్టిగా ఉండటం అనేది లేకపోతే నీ చదువుకున్న ఉపయోగం ఉండేది కాదు. అది కరెక్టే సార్, కరెక్టే మీరు చెప్పింది వాస్తవం. అది రైట్. అది నేను ఎన్నిసార్లు అయినా అదే ఆలోచనలో ఉండేవాడిని, మనం ముందుకెళ్ళిపోతాము, మనల్ని ఎవరు ఆపలేరు, ఇవన్నీ నన్ను సిచ్యువేషన్స్ ఎవరైనా పరిస్థితులు నన్ను ఏమి అడ్డుకోవు అనే సెన్స్ మాత్రం బాగా ఉండేది నాకు. అంటే నీలో నువ్వే డెవలప్ చేసుకున్నావు. అదే నాలో నేను నా ప్రపంచంలో బతుకుతుండేవాడిని ఫస్ట్ నుంచి కూడా. అదే చెప్తున్నా అది చేసుకుంటూ వల్ల
చాలా వండర్ అది. థ్యాంక్ యూ సార్. కానీ ఆ, ఇప్పుడు అనిపిస్తుంది సార్, మీరు కూడా వస్తే బాగుండేది అనుకున్నాం, కానీ మీకు ఆపరేషన్లు అయినాయి కాబట్టి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మీకు మేము చెప్పలేదు. లేదు కానీ కరెక్ట్ అది. ఎందుకంటే ఓపికలా ఆ, ఆ, నాకు 82 years. ఆ, ఆ. కానీ మీరు ఓపికగానే ఉండాలి సార్, మీరు ఓపికగానే ఉండాలి. మళ్ళీ మేము జరుపుకుంటాం మిమ్మల్ని, ఎట్లయినా సార్ మిమ్మల్ని ఈసారి తీసుకొస్తాం సార్ మేము. నాకు ఓకే. రావాలనిపిస్తుంది సార్, ఎందుకంటే ఇప్పుడు చూసిన తర్వాత ఇది ఆ, 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 అసలు కల్లా ఇప్పుడు ఇది చూస్తుంటే ఆ. మీ ఆర్గనైజేషన్ మొత్తం చాలా బాగా నచ్చింది పొంచంద్రరావు. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ప్రసన్న కూడా ఉన్నాడు. ఫ్రెండ్స్ మాట్లాడిన వాళ్ళు కానీ ఉమ్, ఉమ్, ఉమ్. ఏదైనా సరే వల్ల సిస్టమేటిక్ గా ఉంది అది. ప్రసన్న అని ఉన్నాడు, రావు అబ్బాయి కూడా ఉన్నాడు నాతో పాటు. ఫస్ట్ January 19 లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం గ్రూప్. ఇంకా అట్లా కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చాం సార్ మొత్తం యాక్చువల్ గా. అది అంటే అది కావాలని మనసులో ఉంది కాబట్టి డెవలప్ చేశారు మీరు. అవునవును సార్, అవును. కానీ మనసులో ఏంటంటే ఆ కోరిక లేకపోతే గట్టిగా ఏమందులో వచ్చిన వాళ్ళు వస్తారు అనుకుంటే అది వేరేగా ఉండేది. అలాగా సార్. 80% అటెండెన్స్ సార్ మాది. 80% ఉంది సార్ అటెండెన్స్. అదే నాకు మాత్రం ఇప్పుడు బాధేస్తుంది లేకపోయానే అని. అలా ఏం పర్లేదు సార్, పర్లేదు సార్. మళ్ళీ మేము అరేంజ్ చేస్తాము, ఇంతకన్నా బాగా ఇప్పుడు నాకు అనిపించింది చెబుతున్నా, అక్కడ చూసిన తర్వాత ఆర్గనైజేషన్ అవన్నీ చూసిన తర్వాత అసలుకి అసలు ఇట్లా చేస్తావని నేను ఊహించలేదు కొంచెం. ఎందుకంటే వల్ల నాకు చిన్నప్పుడు నీ మైండ్ ఉంది కదా, నీ ఇండివిజువల్ డెవలప్మెంట్ తప్ప